దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానం అందరం కూడా ఆలకించి హృదయపూర్వకంగా దాన్ని నమ్మి స్తోత్రాలు. ప్రభు మనకిచ్చినటువంటి దినాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం మనందరినీ సజీవు లెక్కలో కాచి కాపాడి నడిపించినట్టు దేవునికి వందనాలు. ఇశ్రాయేల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడన్నట్లుగా రాత్రంతా ఆయన కొనుక్కకుండా నిద్రపోకుండా మనల్ని కాచి కాపాడినటువంటి పరలోక తండ్రికి వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయితే ఈ దినం ప్రభు మనకు సగుతున్న వాగ్దానము యెషయా 62:3. నీవు ప్రభు చేతిలో తేజోవంతమైన కిరీటముగా, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగా ఒప్పుదువు. ఆమెన్. అవును, నిజమే. మన దేవుడు అంటూ ఉన్నాడు ఈరోజు, నీవు ప్రభు యొక్క చేతిలో తేజోవంతమైన కిరీటముగా, మన దేవుని యొక్క చేతిలో రాజకీయ మకుటముగా, అంటే ఒక రాజు యొక్క కుమార్తెలాగా, రాజు యొక్క కుమారుల్లాగా నువ్వు ఉంటావు అని ఈరోజు దేవుడి వాక్యం సెలవిస్తుంది. కనుక మనం తేజవంతమైన కిరీటముగా ప్రభు యొక్క చేతిలో మనం ఆయనకు రాజకీయ మకుటముగా ఉండాలంటే మనం అన్ని విషయాల్లో కూడా దేవుడికి లోబడి, ఆయన మన తండ్రి అని, ఆయన మనకి అన్ని సమస్తమై ఉన్నాడని మనం నమ్మి విశ్వసించినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని రీతిగా దీవిస్తానని చెప్తూ ఉన్నాడు. ప్రార్థన. స్తోత్రమయ్యా పరిశుద్ధురానికి వందనాలు. అవును నాయన, నిత్యము మీ సన్నిధిలో ప్రభ తేజవంతమైన కిరీటములుగా, ప్రభ రాజకీయ మకుటముగా మేము జీవించలాగున కృప దయచేయమని నాయన, అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రభా నీకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి పొందుకొని నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.